కరేలా డంప్లింగ్స్ కర్రీ. ఓకే. సో కరేలా అంటేనే ఎవరికీ ఇష్టం ఉండదు, బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వాటి వల్ల. అండ్ ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి కరేలా అంటూ ఉంటారు. సో డంప్లింగ్స్ కాబట్టి మరి హెల్దీ కుకింగ్ ఫామ్ అనమాట. యాక్చువల్గా కుకింగ్ ప్రాసెస్ హెల్దీగా చేసుకుంటాం అలాంగ్ విత్ కరేలా. సో టేస్టీగా ఉంటుందో లేదో చేశాక చెప్తాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. సో డంప్లింగ్స్ చాలా వెరైటీస్ చేస్తున్నాము, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే. సో ఆల్రెడీ పప్పులు అయితే నానబెట్టి తీసుకొచ్చేసాము. పర్ఫెక్ట్. సో వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇది మిక్సీ పట్టేద్దాం. సో ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి ఆ వాటర్ని స్క్వీజ్ చేసామన్నమాట. సో దట్ ఆ చేదు అనేది పోతుంది. ఓకే. సో కాకరకాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక స్పూన్ శనగపప్పు, అలాగే కందిపప్పు కూడా. సో ఇవి ఓవర్ నైట్ సోక్ చేసావా లేకపోతే ఒక 3-4 అవర్స్? ఓవర్ నైట్ సోక్ చేశాను. యాక్చువల్లీ 4 to 6 hours వరకు సోక్ చేయాలి. ఓకే. దీన్ని మిక్సీ పట్టేద్దాం. దీన్నే మనము డంప్లింగ్స్ లాగా చేసుకోవాలి. సో మనం స్టీమ్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో స్టీమ్ అయితే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఏంటి? ఓకే. సో ఆ స్టీమ్ దానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేయండి. మనము బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో మనకు నచ్చిన సైజ్ అండ్ షేప్ లో కూడా మనము చేసుకోవచ్చు. సో నార్మల్లీ డంప్లింగ్స్ లాగా చేసి కూడా ఆపేసేయచ్చు. సో దట్ అది స్నాక్స్ లాగా కూడా అవుతుంది. ఓకే. బట్ ఇంకొంచెం టేస్టీగా చేసుకోవాలి అంటే నెక్స్ట్ ప్రాసెస్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అవును. సో ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా ఆయిల్, అందులోనే జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ టమాటో ముక్కలు, ఇంకొక స్పూన్ కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేద్దాం. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా. సో మిర్చి మనం ఎలాగో ఇందులో మిక్సీ పట్టేసాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ అనేది కూడా సరిపోతుంది. అవును, సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇందులోనే పచ్చి కొబ్బరి పేస్ట్, నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా వేసేద్దాం. సో మంచి గ్రేవీ లాగా అన్నమాట. అవును.
సో కొంచెం వాటర్ వేసుకుని సో మనం నిజంగానే కాకరకాయ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి ఒక గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది. అవును. ఓకే, నెక్స్ట్ ఇంకా డంప్లింగ్స్ అయ్యాక అది అందులో వేయాలి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా ఇవి స్టీమ్ అయిపోయాయి అండ్ అవి కుక్ అయిపోయాయి. మరి స్టార్ట్ చేసేద్దామా సర్వింగ్? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది అందులో వేద్దామా లేకపోతే ఇది మిక్స్ చేసేద్దామా? మిక్స్ చేసేసి వేసేద్దాం. ఓకే. ఓకే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేద్దాం. ఓకే, లాస్ట్ కరేలా డంప్లింగ్స్ కర్రీ రెడీ అయిపోయింది. కరేలా డంప్లింగ్స్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కరేలా డంప్లింగ్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 2, నానబెట్టిన కందిపప్పు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టొమాటో 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు తగినంత, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. కరేలా డంప్లింగ్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో కాకరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన కందిపప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో డంప్లింగ్స్ లా చేసుకొని నూనె రాసిన ప్లేట్ లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చి కొబ్బరి పేస్ట్, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. తర్వాత డంప్లింగ్స్ వేసి కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ కరేలా డంప్లింగ్స్ కర్రీ రెడీ.